హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఫ్రీక్వెంట్‌గా పేషెంట్స్ అడిగే క్వెషన్స్. మేడం ఎగ్ నంబర్ తక్కువగా ఉంది. ఏఎంహెచ్ తక్కువగా ఉంది. ఇలా ఎగ్ నంబర్, ఏఎంహెచ్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఐవీఎఫ్‌లో కానీ, ఐయుఐ చేసుకున్నప్పుడు కానీ, న్యాచురల్‌గా ట్రై చేసినప్పుడు కానీ సక్సెస్ ఎక్కువగా ఉండదా? ఈ ఏఎంహెచ్ పెంచుకోవడానికి కానీ, ఎగ్ పెంచుకోవడానికి, ఎగ్ నంబర్ పెంచుకోవడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? అని చాలా ఫ్రీక్వెంట్‌గా, చాలా కామన్‌గా అడిగే క్వెషన్ అండి. సో, దీని గురించి మనం కొన్ని వివరాలనేది తెలుసుకుందాం. యూజువల్‌గా ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి ఫిక్స్‌డ్ ఉంటాయండి. పుట్టుకతోటే పలానా అమ్మాయికి ఇన్ని ఎగ్స్ అని డిసైడ్ అయిపోయి ఉంటుంది. పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఆ ఎగ్ బ్యాగ్స్‌లో నుంచి ప్రతి నెల 16 ఎగ్స్ బయటికొస్తాయి. అందులో నుంచి ప్రెగ్నెన్సీ ఒక ఎగ్ పెరిగి ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. లేదు అనంటే ఆ 16 ఎగ్స్ అనేవి చనిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇప్పుడు మామిడి చెట్టు ఉంది. ప్రతి సంవత్సరం పూత ఎట్లా వస్తదో అలాగే ఆడవాళ్ళకి ప్రతి నెల ఎగ్స్ ఎలా వస్తాయి. అందులో నుంచి ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటది. లేదంటే ఆ ఎగ్స్ అన్నీ చనిపోతూ ఉంటాయి. సో, ఇలా ఏజ్ అయితున్న కొద్దీ ఆ ఎగ్ బ్యాగ్స్‌లో నుంచి ఎగ్స్ బయటికొస్తున్న కొద్దీ ఇందులో ఎగ్స్ అనేవి తక్కువైపోతూ ఉంటాయి. యూజువల్‌గా ఎగ్స్ 30 ఇయర్స్ తర్వాత ఫాస్ట్‌గా తగ్గుతూ ఉంటాయి. అందులో క్వాలిటీ గూడా తగ్గుతా ఉంటదండి. 35 ఇయర్స్ తర్వాత డ్రాస్టికల్‌గా తగ్గిపోతాయి. క్వాలిటీ తగ్గిపోతుంది. అలా ఆఖరి ఎగ్స్‌లో నుంచి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందవుతుంది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అయ్యేదానికి ఒకవేళ పుట్టిన పిల్లలకి కూడా జెనెటిక్ అనామలీస్ అంటే ఎడ్డి పిల్లల్లాగా పుట్టేదానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు మరి ఎలా చేయాలి మేడం? ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? ఈ ఏఎంహెచ్ పెంచుకోవడానికి అనంటే ఎగ్స్ అది వయస్సుతో పాటు వచ్చేది కాబట్టి యూజువల్‌గా ఎగ్ నంబర్ పెంచుకోవడానికి మన దగ్గర అవైలబుల్ ట్రీట్మెంట్స్ అంటూ ఏమీ ఉండవమ్మా. యూజువల్‌గా ఎగ్ క్వాలిటీ పెరగడానికి కొంత డైట్ గాని, కొన్ని మెడిసిన్స్ కానీ ఇవ్వడానికి కొంత స్కోప్ ఉంటుంది కానీ, ఎగ్ నంబర్ పెంచుకోవడానికి స్పెసిఫిక్‌గా ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు. ఎగ్స్ అయిపోతున్న కొద్దీ ఆ ఆఖరి ఎగ్స్‌లో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా తక్కువైపోతుంది. సో, ఇలా ఎగ్స్ కంప్లీట్‌గా అయిపోకన్నా ముందే ఆ ఉన్న ఎగ్స్ తోటి ఎంత ఫాస్ట్‌గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అన్న దాని గురించి మన ఫోకస్ అనేది దాని మీద ఉండాలి. యూజువల్‌గా ఇలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే కాకుండా ఇవాళ రేపు ఏజ్ తక్కువగా అంటే 20, 25 ఇయర్స్, 30 ఇయర్స్ లోపల వాళ్ళకి కూడా ఎగ్స్ తక్కువైపోవడము, ఏఎంహెచ్ తక్కువగా అయిపోవడం అనేది గమనిస్తున్నాం. ఎందుకు జరుగుతుంది? చిన్న వయసులో వాళ్ళకి కూడా ఎగ్స్ ఎలా తక్కువైపోతాయి అనంటే యూజువల్‌గా మన బాడీ జీన్స్ బట్టి కానీ, యూజువల్‌గా చాలా మటికి జెనెటికల్‌గా డిసైడ్ అయిపోయి ఉంటుంది. అది కాకుండా మనం చిన్నప్పటి నుంచి తినే ఫుడ్, పెస్టిసైడ్ కన్జంప్షన్, పొల్యూషన్ ఎక్స్‌పోజర్ ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది. ఇలా కాకుండా స్ట్రెస్ ప్లస్ మనం ఎంత మటికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నాం. ఓవులేషన్ ఇండక్షన్‌కి అంటే ఈ యూజువల్‌గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కొచ్చినప్పుడు ఎగ్స్ పెరగడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఇది యూజువల్‌గా మాక్సిమం 6-10 సైకిల్స్, 12 సైకిల్స్ మటికి యూజువల్‌గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక పేషెంట్ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒక 3, 4 మంత్స్ తీసుకుంటుంది. దాని తర్వాత అక్కడ అవ్వట్లేదని ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్లి 3, 4 సైకిల్స్ ఇలా బయట చాలా ట్రీట్మెంట్స్ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇవాళ రేపు ఆడవాళ్ళు వచ్చే మటికే ఒక ఫర్టిలిటీ సెంటర్‌కి వచ్చే మటికే ఎగ్స్ అనేవి చాలా మటికి అయిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఉన్న ఎగ్స్ తోటి ఎంత ఫాస్ట్‌గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అన్న ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఏజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆఖరి ఎగ్స్ కొన్నే ఉన్నా క్వాలిటీ బాగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు వీళ్ళెంత తొందరగా చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఐయుఐస్ ఒకవేళ హస్బెండ్ ఫ్యాక్టర్ అంతా బావుంది. హస్బెండ్‌కి ఏమీ ప్రాబ్లమ్ లేదు అనంటే తొందరగా ఐయుఐ ట్రీట్మెంట్స్ ఒక 3 సైకిల్స్ బ్యాక్ టు బ్యాక్ ఐయుఐ ట్రీట్మెంట్స్ చేసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. అదే ఒకవేళ ఇదే సేమ్ సినారియో ఒక 35 ఇయర్స్, 40 ఇయర్స్ ఫీమేల్స్ మధ్య 35-40 ఇయర్స్ ఫీమేల్స్ మధ్యలో ఇలా ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏజ్ వల్ల క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇలా యూజువల్‌గా ఐవీఎఫ్‌లో కూడా సక్సెస్ అవ్వడానికి మినిమమ్ ఒక లేడీ దగ్గర 8-10 ఎగ్స్ అనేది ఉండాలి. పీరియడ్ వచ్చిన రెండో రోజు స్కాన్ చేసినప్పుడు అండాశయాల్లో ఇటు 4-5 ఇటు 4-5 ఎగ్స్ ఉన్నప్పుడు మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు ఒక 8-10 ఎగ్స్ మన చేతిలో ఉన్నప్పుడు డే 5 బ్లాస్టోసిస్ట్ అంటే బేబీస్ అట్‌లీస్ట్ ఒక 2 బేబీస్ మంచి క్వాలిటీ బేబీస్ తయారయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మీకు
ఎగ్స్ అనేవి డే 2 రోజు స్కాన్ చేసినప్పుడు ఫాలికల్స్ 4-5 కన్నా తగ్గుతున్నాయి అనంటే, మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్స్ పెరిగేదానికి, ఎగ్స్ రిట్రీవ్ చేసేదానికి, బేబీస్ తయారీ అయ్యేదానికి ఛాన్సెస్ కూడా తక్కువైపోతుంటాయి. సో, ఇలా మీకు డాక్టర్ ఐవీఎఫ్ చేయించుకోండి అని చెప్పినప్పుడు చాలామంది డిలే చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎగ్స్ తక్కువైపోయాక వచ్చినప్పుడు ఎగ్స్ 2-3 ఉన్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావడము, మంచి క్వాలిటీ ఎగ్స్ తక్కువగా ఉండడము, ఈ బేబీస్ సరిగ్గా తయారీ కాకపోవడము, ఇలాంటి దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, వీలైనంత తొందరగా ఒకవేళ మీకు మీ డాక్టర్స్ ఐవీఎఫ్ చేయించుకోండి, ఎగ్స్ తక్కువైపోతున్నాయి, ఏజ్ ఎక్కువగా ఉంది, తొందరగా ఐవీఎఫ్ చేయించుకోండి అన్నప్పుడు ప్లీజ్ డోంట్ డిలే యువర్ ఐవీఎఫ్ సైకిల్స్ అండి. ఎందుకంటే అంతకు మించి ఎగ్స్ తక్కువైపోయినప్పుడు ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అన్నెసరీగా ఒకవేళ ఎగ్స్ తక్కువగా ఉంది, కాకపోతే మీకు ఒక మంచి క్వాలిటీ బేబీ తయారీ అయింది, నెక్స్ట్ ఎట్లా అని అంటే ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకే రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అంటే యూజువల్గా పూలప్ సైకిల్స్ అంటామండి. అంటే ఒకసారి ఐవీఎఫ్ చేసినప్పుడు మనకి ఎగ్ వచ్చింది, మంచిగానే ఉంది, కాకపోతే నెంబర్ ఆఫ్ బేబీస్ సఫిషియెంట్గా లేవు అన్నప్పుడు వాళ్ళకి ఇంకొకసారి రిపీట్ ఐవీఎఫ్ సైకిల్స్ చేసి బేబీస్ ఇంకొక 1 or 2 బేబీస్ తయారీ అయ్యాక అన్నీ కలిపి పెట్టినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీన్ని పూలప్ సైకిల్స్ అంటాం. లేదు ఇంకా డిఫరెంట్ డ్యూయల్ స్టిమ్యులేషన్స్ అని, లాంగ్ ప్రోటోకాల్స్ అని, ఆండ్రో ఐవీఎఫ్ అని, సో ఇలాంటి డిఫరెంట్ ప్రోటోకాల్స్, అడ్వాన్స్డ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మన 49 వరంగల్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇలా ఎగ్స్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఏఎంహెచ్ తక్కువగా ఉన్నవాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ డోనర్ ఎగ్కి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి మీకు ఒక బేబీని ఇచ్చే టెక్నిక్, అడ్వాన్స్ టెక్నిక్ అన్నీ కూడా 49 ఫర్టిలిటీ సెంటర్లో అవైలబుల్గా ఉందండి. సో చాలా మంది పేషెంట్స్ ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు, ఎడ్డు పిల్లలు పుట్టే ఏజ్ ఎక్కువగా ఉంది, 40 years నియరింగ్గా ఉంది, ఇలాంటి వాళ్ళలో అబ్నార్మల్ బేబీస్ పుట్టేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కదా మేడం అని అన్నప్పుడు కూడా అని కంగారు పడుతుంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఒక వెరీ గుడ్ న్యూస్ అండి. సో అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ పీజీటీఏ అనే టెక్నిక్ ద్వారా మీకు మీ బేబీస్కి టెస్ట్ చేసి ఉన్న బేబీస్లో మంచి జెనెటికల్గా నార్మల్గా ఉన్న బేబీని సెలెక్ట్ చేసి పెట్టినప్పుడు మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి యూజువల్గా 50-60% ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నార్మల్ బేబీ పుట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా 49 వరంగల్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇలా ఎగ్స్ తక్కువగా ఉంది, డోనర్ ఎగ్కి వెళ్ళాలా అన్న డైలమాలో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా డోంట్ వరీ అండి, యూ కెన్ కమ్ ఫర్ ఎ సెకండ్ ఒపీనియన్, విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.